హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన కొడంగల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మీరు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయితే తెలుసుకోబోతున్నారు. ఆ టాపిక్ ఏంటంటారంటే హౌ టు డూ యూట్యూబ్ ఎస్ఈఓ, సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. వీడియోని కంట్రోల్ చేసేది యూట్యూబ్లో మొత్తం టోటల్ యావరేజ్గా వీడియోస్ అన్ని ఉన్నదాన్ని కంట్రోల్ చేసేది ఏంటంటే ఇది ఒకటే, సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. మీరు తెలుసుకోపోయే ముందు మీరు మన ఛానల్ అయితే ఫస్ట్ అయితే ఒక లైక్ అయితే కొట్టండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకుని అయితే పెట్టుకోండి. ఈ సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ ఎట్లా పనిచేస్తుంది అంటారంటే, సెర్చ్ ఇంజన్లో మన ర్యాంకింగ్లో మన వీడియో రావాలంటే మనం ఖచ్చితంగా సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. టోటల్గా ఈ సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ ఏంది తెలియని వాళ్ళకు, చిన్న స్మాల్ క్రియేటర్స్కి, చూసే వాళ్ళకి అందరికీ తెలుసుకోవాలిగా అందరు తెలుసుకుంటారు ఈ విషయం అనేది. టోటల్గా దీని గురించి యావరేజ్గా ఈ వీడియో అయితే మనమైతే చేయడం అయితే జరుగుతుంది. ఒక వీడియో మనం క్రియేట్ చేసినప్పుడు సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. యూట్యూబ్లో మీరు ఎస్ఈఓ అని కొడితే ఎట్లా వస్తుంది అంటే నంబర్ ఆఫ్ వీడియోస్ వస్తాయి, ల్యాక్స్ ఆఫ్ వీడియోస్ వస్తాయి. దాంట్లో మీకు అన్ని 99% మీకు ఫాల్తు వీడియోలు దొరుకుతాయి. దాంట్లో మీరు చూసి మీకు దాంట్లో టైం వేస్ట్ అయిపోతుంది. ఈ వీడియో తెలుగులో ఉంది, తెలుగు క్రియేటర్స్ కోసం, తెలుగు వాళ్ళ కోసం ఈ వీడియో అనేది. ఓకే, మీరు ఖచ్చితంగా యూట్యూబ్లో ఏదైనా సెర్చ్ చేసిందంటే నంబర్ ఆఫ్ వీడియోస్ వస్తాయి. ఆ నంబర్ ఆఫ్ వీడియోస్ దాంట్లో 99% దాంట్లో మీకు అన్ని ఫాల్తు వీడియోస్ దొరుకుతాయి. ఏంటంటారంటే చూసి మీ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. అటువంటి కోసమే మనది తెలుగు ఛానల్ అనేది, దీంట్లో తెలుగు క్రియేటర్గా మన కొడంగల్ ఛానల్ అనేది క్రియేట్ చేయడం అయితే జరిగింది. దీంట్లో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే వస్తాయి. ఓకే, టాపిక్లోకి అయితే మనం వెళ్ళిపోదాం. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఏంది? ఒక వీడియో క్రియేట్ చేసిన తర్వాత దానికి ఎస్ఈఓ, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది వచ్చేటట్లు మనం దాన్ని క్రియేట్ చేయాలి. ఎట్లా చేయాలంటారంటే, మనం టోటల్గా ఎస్ఈఓ అని దేన్ని అంటారంటే, ఒక వీడియో చేసిన తర్వాత ఆ వీడియోకి టైటిల్స్, డిస్క్రిప్షన్, ఫస్ట్ మీకు వీడియో చూసేటప్పుడు మీద టైటిల్స్ కనిపిస్తుంటాయి పెద్ద పెద్ద అక్షరాలతోని, అవి టైటిల్స్ అంటారు. దాని కిందనే మీకు మోర్ అని కనిపిస్తుంటుంది. ఆ మోర్ కింద అది డిస్క్రిప్షన్. అది యూట్యూబ్ వీడియో మొత్తం కింద డిస్క్రిప్షన్లో మీరు ఖచ్చితంగా ఇది తెలుసుకోవాలి. మీరు యూట్యూబ్ వీడియో క్రియేట్ చేసేటప్పుడు టైటిల్స్ ఇచ్చిన తర్వాత కింద డిస్క్రిప్షన్లో రిలేటెడ్గా హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి. 3 హ్యాష్ ట్యాగ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది యూట్యూబ్ ఛానల్లో మీకు ఎంత పెద్ద ఛానల్ అన్నా ఉండదు, మీరు కింద వేరే వీడియో ఓపెన్ చేసి చూడండి, డిస్క్రిప్షన్లో ఇప్పుడు వీడియో క్రియేట్ మీరు టైటిల్స్ కింద ఒకటి మోర్ అని కనిపిస్తుంటుంది. ఆ మోర్ కింద మీరు క్లిక్ చేస్తే దాని కింద ఏమని కనిపిస్తుంది అంటే 3 హ్యాష్ ట్యాగ్స్ ఉంటాయి. ఆ 3 హ్యాష్ ట్యాగ్స్ ఏంటంటారంటే వీడియోకి వెన్నెముక లాంటి, అంటే బలం, అంటే రిలేటెడ్గా సిగ్నల్. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా దానికి ఎందుకు ఇవ్వాలంటానంటే, 3 హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చినప్పుడు దానికి రిలేటెడ్గా ఇవ్వాలి. వేరే హ్యాష్ ట్యాగ్స్ అనేది ఇయ్యరాదు. మోస్ట్ పవర్ఫుల్గా మీరు కొంచెం వీడియో క్రియేట్ చేసిన తర్వాత లేట్ అయినా పర్లేదు, ఏం మొత్తం మీరు తొందరగా మొత్తం తీసుకొచ్చి దాంట్లో దొబ్బొద్దు. వీడియో అనేది ఒక వీడియో ప్రజెంటేషన్ చేసేటప్పుడు దానికి కావాల్సిన స్కిల్స్ అనేది మనం డెవలప్ చేసుకొని మంచిగా ఎడిటింగ్ చేసి పెట్టాలి. వీడియో అనేది చేసిన తర్వాత దానికి రిలేటెడ్గా మీరు హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి. హ్యాష్ ట్యాగ్స్ ఎట్లా ఇవ్వాలంటారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు ఒక అందమైన ఏదైనా ఒక ఫుడ్ తయారవుతారు. ఫుడ్కు తయారైంది, దానికి పేరు ఏముంటది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన కొడంగల్ ఛానల్ ఉంది. ఇది మన కొడంగల్ ఛానల్ ఉంది కదా. ఇప్పుడు మన కొడంగల్ ఛానల్ అని కొడితేనే యూట్యూబ్లో పైకి మీకు సర్చ్ ఇంజన్లో వస్తుంది, మీకు చూపిస్తుంది. మీరు గూగుల్లో కొట్టినా మన కొడంగల్ అని చూపిస్తుంది మీకు. అట్లా ఏదైనా సరే మనం ఎగ్జాక్ట్గా మనం చేసే వీడియోస్కి పేరుకు సంబంధం ఉండేటట్లా ఇవ్వాలి. దాన్ని రిలేటెడ్ హ్యాష్ ట్యాగ్స్ అంటారు. హ్యాష్ ట్యాగ్స్ ఇస్తేనే మీకు వీడియో అనేది పర్ఫార్మెన్స్ అనేది మంచిగా జరుగుతుంది. దాని హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చిన తర్వాత మీరు డిస్క్రిప్షన్ అందంగా రాయాలి. ఏంటంటే అక్షరాలతోని మంచిగా మీకు ఇప్పుడు ఏంటంటారంటే, ఇప్పుడు చేసే ఒక వీడియో క్రియేట్ చేసే ఒక పని అనేది ఒక మైండ్లో బిల్డ్ చేసి పెట్టుకోవాలి. అంటే మీరు దీంట్లో మైండ్లో నింపుకొని ఉండాలి. నింపుకొని ఉంటేనే ఏదైనా సరే చెప్పని ఇంకేదైనా సరే. ఇప్పుడు ఎంత ఓవరాల్గా ఇదంతా ఏం జరుగుతుందంటే, నేను బిల్డ్ చేసుకుంటా దీన్ని. అంటే దీని పర్ఫార్మెన్స్ దీనికి ఇట్లా రావాలి, ఇట్లా ఇవ్వాలని చెప్పి నేను దీని మైండ్లో అనేది ఎక్కించుకొని దాన్ని మీకు పర్ఫార్మెన్స్ అనేది ఈ వీడియో రూపంలో నేను చెప్తా. అట్లా మీరు మీరు ఖచ్చితంగా మీరు ఏది మీ మైండ్లో ఏదైతే ఆడుతుందో ఎగ్జాక్ట్గా మీరు దాన్ని బిల్డ్ చేసుకోవాలి. మైండ్లో బిల్డ్ చేసుకొని డిస్క్రిప్షన్ పేర్లు అందంగా రాయాలి. చూసే వాళ్ళకు ఏంటంటే వీడియో అందంగా అంటారంటే అందమైన అంటారు, అట్లా కాదు. వీడియోకు సంబంధించింది, వీడియో దేని గురించి అన్నది క్లియర్గా అర్థం కావాలి. యూట్యూబ్ అల్గోరిథానికి క్లియర్గా అర్థం కావాలి. ఇప్పుడు యూట్యూబ్ టీంకి వెళ్ళినప్పుడు కూడా యూట్యూబ్ వాళ్ళు ఏం చెక్ చేస్తారంటే, కింద డిస్క్రిప్షన్ ఎంత అందంగా ఉంది, ఇప్పుడు అక్షరాలను చూసే మనిషి దగ్గర ఎంత ఇది ఉంది, ఎంత చెప్పగలుగుతాడు అనేది యూట్యూబ్ అనేది పసిగడుతుంది. అందుకోసమే ఒకప్పుడు లేకపోయేది. యూట్యూబ్లో మనం కింద డిస్క్రిప్షన్లో ఏం రాకపోతే లేకపోయేది. కానీ మనము
ఖచ్చితంగా డిస్క్రిప్షన్ అనేది అందంగా రాయాలి. రాస్తే మనకు బావుంటది. ఎందుకంటే వీడియో దేని గురించి చేస్తున్నావు? ఈ వీడియో దేనికి సంబంధించింది? ఇది దేనికి ఉపయోగపడతది? ఇది మోస్ట్ ఫ్యూచర్ అనేది డిస్క్రిప్షన్ రాయడానికి ఉపయోగపడతది. దీన్ని ఖచ్చితంగా ఇయ్యాలి. డిస్క్రిప్షన్ అందంగా రాసిన తర్వాత లాస్ట్ ఎండింగ్‌లో 15 హ్యాష్‌ట్యాగ్స్ ఇవ్వాలి. నేను ఎన్ని చెప్తున్నా మీరు మంచిగా వినండి. 15 హ్యాష్‌ట్యాగ్స్ ఇవ్వాలి. 15 కన్నా ఎక్కువ ఇవ్వొద్దు. 15 కన్నా తక్కువ ఇవ్వచ్చు. 15 కన్నా ఎక్కువ ఇస్తే ఏమైతదంటే మిస్‌లీడింగ్ కిందకి వీడియో కన్వర్ట్ అయితది. ఎట్లాంటిది తొందరగా ఇప్పుడు లాక్స్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. ఆ సెర్చ్ ఇంజిన్‌లో మీ వీడియోస్ కూడా రావాలంటానంటే మీరు 15 కన్నా ఎక్కువ ఇవ్వొద్దు. 15 కన్నా తక్కువ ఇవ్వాలి. నేను ఖచ్చితంగా మీకు అర్థమయ్యేటట్లు మీకు చెప్తున్నా. మీరు మంచిగా దాసపెట్టుకోండి. 15 హ్యాష్‌ట్యాగ్స్ కన్నా ఎక్కువ ఇవ్వకూడదు. ఇస్తే ఏమైతదంటే యూట్యూబ్ అల్గోరిథంకి అర్థం కాదు. అంటే ఇప్పుడు నేను చెప్తున్నా కదా సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని చెప్తున్నా కదా ఈ టాపిక్ దానికి అనేది అర్థం కాదు. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఈ ప్రపంచంలో వీడియో ఎక్కడైనా ఉండని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈడ ఉండని. వేరే దేశంలో ఉండి కూడా నా ఛానెల్‌ని సెర్చ్ చేస్తే సెర్చ్ ఇంజిన్‌లో రప్పమని తీసుకొచ్చి చూపిస్తది. ఎందుకు చూపిస్తదంటే దాన్ని సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. దాంట్లో మీరు ర్యాంకింగ్‌లో వీడియో రావాలంటానంటే ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది కరెక్ట్‌గా మీరు చేయాలి. దీన్ని ఈ టైటిల్స్ గాని, డిస్క్రిప్షన్ గాని, హ్యాష్‌ట్యాగ్స్ గాని డిస్క్రిప్షన్ కింద అందంగా రాయాలి. ఏదైనా సరే ఇచ్చినామంటే మనం ఒక చేసిన పని నీట్‌గా చేస్తేనే దానికి ఒక పర్ఫార్మెన్స్ అనేది ఎంగేజ్ అయితది. ఎంగేజ్ వీడియో చేయగలిగితే మనం దీంట్లో మనది వీడియోస్ అనేది ఎంగేజ్ అనేది ఖచ్చితంగా అయితది. 15 కన్నా తక్కువ ఇవ్వచ్చు. కానీ 15 కన్నా ఎక్కువ మాత్రం ఇవ్వకండి. ఇస్తే ఏమైతదంటే యూట్యూబ్ అల్గోరిథంకి అర్థం కాదు. ఇది ప్రాక్టికల్‌గా నేను చేసి చూసిందిది. ఓకే. హ్యాష్‌ట్యాగ్స్ మీరు 15కి ఇచ్చిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏందంటారంటే ట్యాగ్స్. హ్యాష్‌ట్యాగ్స్ వేరు, ఓన్లీ ట్యాగ్స్ వేరు. మీరు ఇచ్చే హ్యాష్‌ట్యాగ్స్ పీపుల్స్‌కి చూసే వ్యూవర్స్‌కి అందరికి చూస్తారు. ట్యాగ్స్ ఎవరికి కనిపించవు. ఆ ట్యాగ్స్ అనేది మీరు ఎట్లా ఇవ్వాలంటే ఒక 15, 14, 16 అంతకన్నా ఎక్కువ ఇవ్వొద్దు వీడియోకు. ఎందుకంటే యూట్యూబ్ స్పేస్ అనేది తగ్గిపోతది. తగ్గిపోయినప్పుడు మీరు అల్గోరిథానికి అనేది అర్థం కాదు. నెక్స్ట్ ఫ్యూచర్‌లో యూట్యూబ్ అనేది ఎట్లా తీసుకొస్తదంటే జస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కొడంగల్ అన్నది ఇంత పెద్ద అక్షరాలతో నేను పెట్టిన. కొడంగల్ అని కొట్టిన ఫస్ట్ మన రప్పుమని ఇంజిన్‌లో తీసుకొస్తది. అట్లా ఏదైనా సరే వ్యూవర్స్‌కి ఈజీగా ఉండేటట్ల ఈజీ మెథడ్ స్మార్ట్ ఈజీ మెథడ్‌గా ఉండేటట్లుగా తీసుకొస్తది యూట్యూబ్ అనేది నెక్స్ట్ ఫ్యూచర్. మనం దాన్ని బేస్ చేసుకొని మనం వీడియోస్ క్రియేట్ చేయాలి. మనం బేస్ చేసుకొని యూట్యూబ్ అనేది పని చేయదు. యూట్యూబ్ అనేది ఎట్లా అంటే వరల్డ్ వైడ్ మొత్తం టోటల్‌గా దీన్ని టెక్నాలజీ ఎట్లా దీన్ని అప్‌డేట్ చేస్తారంటే చాలా పవర్‌ఫుల్ టూల్ యూట్యూబ్ అనేది. మీకు మొబైల్‌లో మీకు ఇంతే కనిపిస్తది. కానీ అది చాలా దాని ఉన్న టెక్నాలజీకి దాని ముందు ఏదైనా సరిపోదు. ఓకే. మనం ఇచ్చిన దాని ప్రకారం అయితే మనం ట్యాగ్స్ మాత్రం మంచిగా ఇవ్వాలి. మీకు అన్నీ మీరు వీడియో క్రియేట్ చేసిన తర్వాత చెక్ చేసుకోండి. టైటిల్స్ మంచిగొచ్చినాయా? డిస్క్రిప్షన్ హ్యాష్‌ట్యాగ్స్ మంచిగొచ్చినాయా? మన డిస్క్రిప్షన్ అందంగా రాసినామా? దాని కింద డిస్క్రిప్షన్ హ్యాష్‌ట్యాగ్స్ మోస్ట్‌గా వీడియోకి ఇంపార్టెంట్. ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చెక్ చేసుకుంటే మీకు వీడియో పర్ఫార్మెన్స్ అనేది మంచిగుంటది. ఇంకొందరు ఏమని అడుగుతున్నారంటే ఇప్పుడు హౌ టు వైరల్ అని చెప్పి నేను వీడియో చేసి పెట్టిన. దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అది ఇప్పటి కోసం కాదు ఫ్యూచర్ కోసం. ఫ్యూచర్‌లో అంటే ఇప్పుడు ఎవరైనా కావాల్సి ఉంటది. యూట్యూబ్‌లో అనేది ఇప్పుడు నువ్వు ఒక్కనే సెర్చ్ చేయవు కదా! చాలా మంది ఎక్కడనో ఉండి ఇప్పుడు కొత్త క్రియేటర్స్ వస్తుంటారు యూట్యూబ్‌లోకి. కొత్త క్రియేటర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి వీడియోస్ దొరకాయి. తెలుగులో దొరకాయి. అర్థమైన లాంగ్వేజ్‌లో దొరకాయి. అర్థమయ్యే భాషలో దొరకాయి. అట్లాంటప్పుడు వాళ్ళు ఇబ్బంది పడతారు. అటువంటి వాళ్ళ కోసం మనం వీడియోస్ క్రియేట్ చేస్తాం. దాన్ని ఏమంటారంటే ఫ్యూచర్. ఫ్యూచర్ జీవితం అంటే ఇప్పుడు ఫ్యూచర్ అనేది మనం దాన్ని బేస్ చేసుకొని మనం వీడియోస్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఎవరైనా ఉండి హౌ టు వైరల్ వీడియో తెలుగు వీడియో అని మీకు ఎందుకంటే ఇవన్నీ మొత్తం సెర్చ్ ఇంజిన్‌లో ఇవన్నీ మొత్తం మీరు చూసుకోవాలి. చూస్తేనే ఏదైనా వస్తది. ఈ సెర్చ్ ఇంజిన్‌లో మీకు మంచిగా రావాలంటారంటే మీరు వీడియో క్రియేట్ చేసిన తర్వాత వీడియో దేని గురించి చేస్తున్నారు అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా అయితే మీకైతే పర్ఫార్మెన్స్ అయితే బాగుంటది. ఓకే. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, మీ రిలేషన్‌లో ఉన్న వాళ్ళకి అందరికి షేర్ చేయండి. ఛానల్ అనేది షేర్ చేస్తే ఏమైతదంటే ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది వస్తది. మనం ఇన్ఫర్మేషన్ వీడియోస్‌ని సబ్స్క్రైబ్ చేయము. మనం చిన్న షెడ్యూలేసుకొని షార్ట్‌కట్‌లా మనం షార్ట్‌లు చేస్తారు చూడు అట్లాంటోళ్ళని మనం బాగా లైక్ చేస్తాం. ఎందుకంటే మన మన దగ్గర ఉన్న టాలెంట్‌ని తొందరగా అట్రాక్ట్ చేసేదేంటంటే వాళ్ళే. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది మన సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఇంజిన్ అనేది మొత్తం చూసుకోవాలి. రెగ్యులర్‌గా మీరు చూసుకుంటే మంచిగా అనేది మీకైతే వీడియో పర్ఫార్మెన్స్ అయితే ఉంటది. ఓకే. ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎందుకంటున్నా అంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే మీకు కూడా ఓహో! ఇట్లా కూడా ఉంటదా అని చెప్పి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వాళ్ళైతారు. టైం వేస్ట్ చేయకుండా మీరు ఇన్ఫర్మేషన్ నేను నా ఛానల్‌నే సబ్స్క్రైబ్ చేయంటే నేను చెప్తలేను నేను. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉండాలి. ఇన్ఫర్మేషన్ వీడియోస్ తెలుసుకుంటే మీకు ఒక బిల్డ్ అనేది వస్తది. ఒక బిల్డ్ అంటే ఒక ఆలోచన అనేది వస్తది. ఓహో! ఇట్లా కూడా ఉంటదా? ఇట్లా కూడా చేయొచ్చా అని చెప్పి. ఓకే. నా ఛానల్ అని కాదు ఇంకా వేరే ఛానల్ కూడా మీరు చూసి
చూస్ చేసుకోవచ్చు. ఓకే. లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్‌కు, మీ రిలేషన్ అందరికి అయితే పంపించండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అయితే కలుద్దాం. జై హింద్, వందే మాతరం. Audio Jungle.